హాయ్ అందరికి, వెల్కమ్ టు రామ్ హర్విన్ వరల్డ్. సమ్మర్ అయినా వింటర్ అయినా ఫ్యామిలీతో కలిసి మంచి హిల్ స్టేషన్ కి వెళ్తే ఆ మజానే వేరు కదా. అందుకే ఫస్ట్ టైం మేము మా ఫ్యామిలీతో కలిసి ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్ ఊటీకి వెళ్ళాం. ఈ 4 days ట్రిప్ ని మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం, అక్కడికి ఎలా వెళ్ళాం, ఎంత అద్భుతమైన ప్రదేశాలు చూసాం, దీనికి ఎంత బడ్జెట్ అయింది అన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్పా. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. కాస్త బడ్జెట్ లో ఊటీ ట్రిప్ ప్లాన్ చేయాలనుకునే వాళ్ళకి హైదరాబాద్ నుంచి ట్రైన్ రూట్ బెస్ట్ ఆప్షన్. మేమైతే పిల్లలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఊటీకి వెళ్లేటప్పుడు హైదరాబాద్ టు కోయంబత్తూర్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ వెళ్ళడానికి మేమైతే ఉదయం 7:20కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. దాదాపు గంటన్నర ముందే క్యాబ్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయాం. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కదా, బోర్డింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకుని లోపలికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఏమో అని చాలా టెన్షన్ పడ్డా. కానీ అదంతా చాలా సింపుల్ గా పూర్తవడంతో అమ్మయ్య అనిపించింది. మా విన్ను జున్ను రోజు ఇంటిపై నుంచి వెళ్లే ఫ్లైట్స్ ని చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. మరి ఇప్పుడు వాటిని డైరెక్ట్ గా దగ్గర నుంచి చూస్తే ఎలా ఫీల్ అవుతారని నాకు మా ఆయనకి చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇంకా మా పిల్లలైతే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళినప్పటి నుంచి ఆ రన్వే మీద వచ్చిపోయే ఫ్లైట్స్ ని చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. నిజానికి మా ఫ్లైట్ రన్వే మీద ఉంటే దాని ముందు నిల్చొని ఫోటోలు దిగాలనుకున్నా, కానీ బ్యాడ్ లక్, ఆ ఛాన్స్ అయితే రాలేదు. ఇక ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి మా పిల్లల ఎక్సైట్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకైతే ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటప్పుడు కాస్త భయంగా అనిపించినా విండో నుంచి బయట విజువల్స్ చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ముఖ్యంగా ఫ్లైట్ పూర్తిగా ఆకాశంలోకి వెళ్ళాక కిటికీలోంచి ఆ తెల్లటి మేఘాలను చూస్తుంటే పాల సముద్రంపై ప్రయాణం చేస్తున్న ఫీలింగ్ కలిగింది. మా జున్ను ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే పడుకున్నా, మా విన్ను మాత్రం నిద్రపోకుండా ఫ్లైట్ జర్నీ అంతా చాలా ఎంజాయ్ చేశాడు. గంటన్నర జర్నీ తర్వాత మేము కోయంబత్తూర్ లో ల్యాండ్ అయ్యాం. ఇక అక్కడి నుంచి ఊటీకి కార్ రోడ్ జర్నీ మొదలైంది. కోయంబత్తూర్ నుంచి ఊటీకి 90 కిలోమీటర్ల ప్రయాణం, అంటే దాదాపు 3 గంటల జర్నీ అన్నమాట. కానీ నమ్మండి, ఆ కొండల మధ్యనున్న ఘాటీ రూట్స్ నుంచి వెళ్తుంటే ఆ అద్భుతమైన ప్రకృతి అందాలను చూసి మా ప్రయాణం అలసట మొత్తం ఇట్లనే మాయమైపోయింది. ఆ పచ్చడి చెట్లు, మబ్బుల్లో తలదాచుకున్న ఎత్తైన పర్వత శిఖరాలు, కనుచూపు మేర అందంగా పరిచినట్లుగా కనిపించే తేయాకు తోటలు, తనకు హాయినిచ్చే చల్ల గాలి, అబ్బా అదో వండర్ఫుల్ ఫీలింగ్ అండి. అది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. మనకు మెట్టిపాలెం దాటిన దగ్గర నుంచి ఘాట్ రోడ్ జర్నీ మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఊటీ చేరే వరకు దాదాపు 36 ఎయిర్ పిన్ బెండ్స్ లాంటి మలుపులు తగులుతాయి. ఈ మలుపులని ఎయిర్ పిన్ బెండ్స్ అని అంటారంట. ఎంతో అనుభవం ఉన్న డ్రైవర్స్ కూడా చాలా ఛాలెంజింగ్ గా అనిపించేలా ఉంటుంది ఈ ఘాట్ రోడ్ జర్నీ. మాతో పాటు మా పిల్లలు కూడా ఈ జర్నీని చాలా ఎంజాయ్ చేశారు. మేము 1 గంటన్నర కారు జర్నీ చేశాక కోనేరుకి దగ్గరలో ఓ హిల్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ఈ చల్లటి వెదర్ లో వేడివేడి చాయ్ తాగాం. అక్కడ నిల్చొని చుట్టూ ఉన్న కొండలపై ఉన్న తేయాకు తోటల్ని చూస్తుంటే నాకైతే భలే అనిపించింది. ఇక కోనూరు దగ్గర నుంచి ఊటీ చేరే వరకు దారి మధ్యలో బోల్డెన్ని బ్రిటిష్ కట్టడాలు, అప్పటి వారసత్వ సంపద, కొండవాలన అందంగా కొలువుదీరిన రంగురంగుల ఇల్లు మనకి చక్కటి కనువిందుని అందిస్తాయి. ఇక ఆఫ్టర్నూన్ 1 కల్లా ఊటీలో మేము ముందుగా బుక్ చేసుకున్న ఫారెస్ట్ వ్యూ హోటల్ కి అయితే చేరుకున్నాం. మేము మేక్ మై ట్రిప్ లో ఈ హోటల్ ని బుక్ చేసుకున్నప్పుడు ఇది ఎలా ఉంటుందని భయపడ్డాం, కానీ వ్యూ అయితే అదిరిపోయింది. ఈ హోటల్ ఎలా ఉందనేది నేను సపరేట్ గా ఒక షార్ట్ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఇక మేము హోటల్లో చెక్ ఇన్ అయ్యాక ఒక 2 hours అయితే రెస్ట్ తీసుకుని అందరం మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ 4కి దగ్గరలో ఉన్న ఊటీ గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ కి అయితే వెళ్ళాం. ఇది దాదాపు 170 ఏళ్ల పూర్వం నుంచి ఉన్న గార్డెన్ అంట. లోపలికి వెళ్ళగానే విశాలమైన పచ్చటి గడ్డి మైదానం, చుట్టూ 1000 ఏళ్ల వయసు గల ఎత్తైన చెట్లు, రంగురంగుల పూలకి నిలువై గ్లాస్ హౌజులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ గ్లాస్ హౌజ్ లో ఉన్న 1000 రకాల స్వదేశీ విదేశీ పూల మొక్కలు స్పెషల్ అట్రాక్షన్ గా అనిపిస్తాయి. మేము మా పిల్లలైతే ఈ బొటానికల్ గార్డెన్ లో ఫుల్ ఎంజాయ్ చేశాం.
లాస్ట్ లో గార్డెన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లో ఉన్న ఈ బ్రిటిష్ హౌస్ మ్యూజియం లోకి వెళ్ళాం. 100 ఏళ్ల క్రితం ఊటీ ఎలా ఉండేదనేది ఇక్కడ ఫోటో గ్యాలరీలో చూడొచ్చు. బొటానికల్ గార్డెన్ నుంచి బయటకు వచ్చాక ఎదురుగా స్ట్రీట్ ఫుడ్ అయితే టేస్ట్ చేసాం. చాలా బాగుంది. ఇక్కడ షాప్ లో దాదాపు చాలా మంది తెలుగు అర్థం చేసుకోగలరు, అలాగే మాట్లాడగలరు కూడా. ఈ బొటానికల్ గార్డెన్ పక్కనే చాలా పెద్ద టిబెటియన్ మార్కెట్ ఉంది. ఇక్కడ స్వెటర్లు, డ్రెస్సులు, అలంకరణ వస్తువులు అన్ని దొరుకుతాయి. కానీ నాకే ఎందుకో కాస్ట్ ఎక్కువ అనిపించింది. అందుకే మేమైతే ఏమీ తీసుకోలేదు. ఇంకా హోటల్ కి రిటర్న్ అయ్యేటప్పుడైతే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర ఆగి కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాం. చాక్లెట్స్ అయితే చాలా టేస్ట్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న వుడ్ ఆర్ట్కర్ షాప్ లో ఒక చిన్న గంధం వినాయకుడిని అయితే తీసుకున్నా. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇక డే 1 అయితే ఇలా జరిగింది మాకు. ఇంకా డే 2 లో ఏమేం ప్లేసెస్ చూసాం, ఎక్కడెక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అసలు మిస్ అవ్వకండి. ఓకే, బాయ్ బాయ్.